అండ్ ఇక్కడ వచ్చేసి నా వర్క్ రిలేటెడ్గా నేను ఎక్స్పీరియన్స్ పర్సన్గా జాయిన్ అయ్యాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి బల్క్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. అండ్ సమ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సివిల్ వర్క్స్ అయి ప్లానింగ్లో ఉన్నాయి. అండ్ కంపెనీ గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది డే టు డే. అండ్ ఇక్కడనే కాదు, ఇక్కడ నియర్ బై కరేడు ప్లాంట్ కూడా ఒకటి ఓపెనింగ్ చేస్తున్నారు. ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ అవి కొంచెం జరుగుతున్నాయి. బట్ ల్యాండ్ ఇష్యూస్ అనేది కంపెనీ స్టార్టింగ్లో కామన్గా వస్తూ ఉంటాయి. నేను మా నియర్ బై లోకల్ ఏంటంటే నేటివ్ ఉంది, అక్కడ ఏపీ జెన్కో రావడం కూడా సేమ్ ఇట్లానే ఒక ఇష్యూ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత అక్కడ లాట్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే పడుతున్నాయి. అండ్ ఒక ఉపాధి కల్పించే దాంట్లో మెయిన్ కీ రోల్ అనేది కంపెనీ యొక్క భవిష్యత్తు ప్లస్ అక్కడ ఉన్న లోకల్స్కి అండ్ కొంతమంది ఉంటారు కదా, చదువుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడం అనేది కంపెనీ బాధ్యత వహిస్తుంది దాంట్లో. అదొకటే కాకుండా ఇంకా దానికి అనుసంధానంగా యాక్టివ్గా వచ్చే జాబ్సే కాకుండా దానికి రిలేటెడ్గా వచ్చే ఇన్యాక్టివ్గా జాబ్స్ కూడా చాలానే వస్తాయి. అక్కడ లోకల్సే కాకుండా ఇంకా చాలామందికే కూడా యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. కొంతమంది చదువు లేదు, మాకు ఎక్కడ కంపెనీలో జాబ్స్ ఏమి వస్తాయి అని చెప్పి అంటున్నారు. చదువుకే సంబంధం ఏముందండి, ఇప్పుడు టాలెంట్ ఉందంటే ఆటోమేటిక్గా వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి కంపెనీలో వాళ్ళకి పని చేయగల క్యాపబిలిటీ ఉందంటే వాళ్ళు తీసుకుంటున్నారు కదా ఆటోమేటిక్గా. దీనివల్ల చుట్టుపక్కల ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు అనేసి ఆ అబ్బాయి ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళకి కూడా రెఫర్ చేస్తారు కదా. సో ఇట్లా నేను ఈ స్కిల్ నేర్చుకున్నాను, ఈ విధంగా డెవలప్ అవుతున్నాను, సో నువ్వు కూడా నేర్చుకోవాలనేసి ఒక 10 మందికి మోటివేషన్గా ఉంటాడు కదా. సో ఇలా ఈ విధంగా కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఒక ఫ్యామిలీ బర్డెన్ కాకుండా ఆ అబ్బాయికి ఒక ఫ్యామిలీకి ఒక సపోర్ట్గా ఉంటారనేది నా ఫీలింగ్.